యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక. విశేషంగా గడిచినటువంటి ఒక 10 రోజులుగా మన ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఖమ్మం అలాగే విజయవాడ సమీపంలో ఉన్నటువంటి కొడమేర భాగం పొంగి విజయవాడ మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు విశేషంగా మేము ఇక్కడ నిల్చున్నటువంటి ప్లేస్ ఇది పుట్టగుంట రివర్ అనమాట. అదంతా మునిగిపోయి పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి, రాకపోకలన్నీ కూడా స్తంభించిపోయినాయి. గత 10 రోజులుగా ప్రభుత్వం వారు కానీ అలాగే స్వచ్ఛంద సంస్థల వారు కానీ అనేక మంది లోపల ఎన్నో గ్రామాలు చిక్కుకుపోయి వారికి ఆహారం లేక ఈ వీళ్ళన్నీ కూడా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో గుడివాడ పట్టణానికి చెందిన ఎమ్మెల్యే రాము గారి వారి యొక్క పిలుపు మేరకు మా యొక్క సంఘం అనగా రివైవల్ పెంతెకోస్ట్ మినిస్ట్రీస్ గడిచిన 15 సంవత్సరాలుగా మేము అనేకమైన స్వచ్ఛంద కార్యక్రమాలు చేయించున్నాం. గత కాలంలో జరిగినటువంటి లాక్డౌన్ టైంలో కూడా కరోనా టైంలో కూడా అనేక వేల మందికి ఆహారం పంచడం అలాగే కూరగాయలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. అలాగే ఈ సమయంలో కూడా మా వంతు సహకారంగా కొన్ని వందల మందికి ఆహారం పంచిపెట్టడానికి ఈరోజు సిద్ధపడ్డాము. మేము ఉన్నటువంటి స్థలం మీద బోట్లు ఇక్కడ నుండి ఇక్కడ వరకు వాహనాల్లో వచ్చాము. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. బోట్లు ఈ ఆహారాన్ని తీసుకుని వెళుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఈ యొక్క మంచి మనసుతో ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించమని వాక్యానుసారంగా. అలాగే మీలో ఎవరైనా కానీ ప్రేరేపింపబడితే ఎంతోమంది కొన్ని రోజులుగా ఆహారం లేక వస్త్రాలు లేక బాధపడుతున్నారు. ఆహారం కానీ వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ నిత్యావసర సరుకులు కానీ మీకు తోచిన విధంగా మీరు సహాయపడవచ్చు. ఈరోజు మేము ఈ విధంగా చేయించున్నాము. ప్రార్థనాపూర్వకంగా సహాయం చేయండి. ఎందుకంటే మన తోటి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రార్థన చేసి సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు ప్రభు పేరు తక్షణ వేడుకుంటున్నాం. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.